ట్రిపుల్ ఆర్ నార్త్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే భూసేకరణను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. ఉత్తర భాగానికి టెండర్లు పిలిచిన నిర్మాణ ఏజెన్సీ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. మరోవైపు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. భూసేకరణ సమస్యతో దేశవ్యాప్తంగా 697 ప్రాజెక్టులు జాప్యమవుతున్నాయని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో భూసేకరణ పూర్తవడంతో పాటు అనుమతుల్ని కూడా వచ్చాకే ట్రిపుల్ ఆర్ పై ముందుకు పోవాలని కేంద్రం భావిస్తుందట. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు ఇప్పట్లే మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. భూసేకరణ పూర్తి కాకపోవడం, ఇతర అనుమతులు రాకపోవడం వల్ల ఇప్పుడే పనులు చేపడితే మధ్యలో ఆగిపోవడం ఖాయమనే ఉద్దేశంతో ట్రిపుల్ ఆర్ కు కేంద్ర ఉపరితల రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ముందు వెనక ఆలోచించకుండా అనుమతులు జారీ చేయడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 700 హైవే ప్రాజెక్టులు నత్తనరకన సాగుతున్నాయని, వాటిలో భూసేకరణ సమస్యల వల్ల 35% ప్రాజెక్టులు ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల మరో 30% ప్రాజెక్టులు నిలిచిపోయినట్టు గుర్తించారు. పర్యావరణ అనుమతుల జాప్యం, కాంట్రాక్టర్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగిలిన ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని గుర్తించారు. జాతీయ రహదారుల నిర్మాణంపై ఇటీవల ఉపరితల రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా చేపట్టిన రహదారి ప్రాజెక్టుల్లో 697 ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వాటిలో 70 ప్రాజెక్టులు మహారాష్ట్రలో, 40 కర్ణాటకలో, 21 ప్రాజెక్టులు హర్యానాలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 35% భూసేకరణ సమస్యతో జాప్యమైనట్టు గుర్తించారు. 2014 నుండి 2024 మధ్యకాలంలో ఏటా సగటున 11,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టగా వాటిలో 9.6 కిలోమీటర్ల చొప్పున రహదారుల నిర్మాణం పూర్తయింది. దీన్ని బట్టి ఏటా దాదాపు 1.5 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంలో జాప్యం జరిగినట్టు స్పష్టమవుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,581 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టగా 12,349 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 4,544 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టగా 7,709 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. గత 10 ఏళ్లలో నిలిచినా జాప్యం జరిగిన ప్రాజెక్టులు గత 2 ఏళ్ల నుంచి ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో నిర్మాణ ప్రాజెక్టుల కన్నా పూర్తవుతున్నవి ఎక్కువ ఉన్నట్టు తెలుస్తున్నది. రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు రాకముందే టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించడం, అనంతరం ఆ పనులు నిలిచిపోవడం వల్ల వ్యయం భారీగా పెరుగుతున్నదని, పనులు సకాలంలో పూర్తి కావడం లేదని పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో భూసేకరణ పూర్తి చేసి అన్ని రకాల అనుమతులు, ఆర్థిక వనరులు సమకూర్చుకున్న తర్వాతే టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించాలని, దీనివల్ల జాప్యాన్ని నివారించవచ్చని సిఫారసు చేసింది. ఇందుకోసం అవసరమైతే ప్రస్తుత విధానంలో మార్పులు చేయాలని సూచించింది. అందువల్లే ట్రిపుల్ ఆర్ కు అనుమతులు నిలిచిపోయినట్టు తెలిసింది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 90% పైగా భూసేకరణ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గతంలో అవార్డు పాస్ అయిన రైతులు కూడా ఇప్పుడు నష్టపరిహారం పెంచాలని కోర్టులను, ఆర్బిట్రేషన్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో భూసేకరణ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. ట్రిపుల్ ఆర్ లో 6 చోట్ల రైల్వే క్రాసింగ్లు ఉండడంతో అక్కడ ఆర్ఓబీలు లేదా ఆర్యూబీలను నిర్మించేందుకు రైల్వే శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే అనుమతులు ఇవ్వాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ భావిస్తుందట.